రాహుల్ అయితే స్వప్నవి 7 వారాల నగలైతే దొంగతనం చేసి వాళ్ళ ప్రియురాలకైతే ఇచ్చేసి గిల్ట్ నగలైతే తయారు చేసి ఇక మళ్ళీ లాకర్లో పెడుతూ ఉండగానే స్వప్న అయితే రెడ్ హ్యాండ్గా రాహుల్ని అయితే పట్టుకొని ఇంట్లో అయితే పంచాయతీ అయితే పెడుతుందనమాట. ఇక స్వప్న అయితే ఆ నగలన్నీ బయటికి తెచ్చి విసిరి పారేసి ఇక పంచాయతీ పెట్టగానే ఇక రాహుల్ అయితే అందరూ అవి గిల్ట్ నగలని ఎక్కడ గుర్తుపడతారేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారనమాట. కానీ ఆ విషయం మాత్రం ఎవరైతే పట్టించుకోరు. ఇక రాహుల్ అయితే అమ్మయ్య ఎవరు సరిగ్గా గుర్తుపట్టట్లేదులే అని చెప్పేసి అవును నేను దొంగతనం చేయాలని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి ఇక అనగానే ఇక రుద్రాణి అయితే తలదించుకొని అలాగే నిలబడుతుందనమాట. స్వప్న అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను, ఇలాంటి వాడితోనా నేను కాపురం చేస్తున్నది, ప్రయోజకుడు ఎలాగూ కాదు, కనీసం తన బతుకు తను బ్రతుకుతున్నాడు అనుకుంటే నా నగలు కొట్టేసి దొంగలా మారిపోయాడు, ఇలాంటి వాడిని ఎందుకు క్షమించాలని చెప్పేసి రుద్రాణిని కూడా తిడుతూ ఉంటుందన్నమాట. ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే ఈ గొడవ ఇంతకన్నా పెరగడం మంచిది కాదు, రేపు రాజు కావ్యల పెళ్ళికి ఎలాంటి గొడవ జరగకుండా ఉండాలంటే ఈ గొడవని ఇంతటితో ఆపేయాలని చెప్పేసి అనుకొని ఇక అపర్ణాదేవి అయితే లేచి స్వప్న దగ్గరికి వెళ్ళి అమ్మ స్వప్న జరిగింది ఏదో జరిగింది, నగలు ఉన్నాయి కదా, ముందు ఈ నగలు తీసుకుని లోపలికి వెళ్ళు, ఇలా ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంది కానీ వెళ్ళు అని చెప్పేసి పంపిస్తుంది అనమాట. చూడమ్మా స్వప్న, ఇప్పుడు ఈ విషయం బయట పెడితే మన పరువే పోతుంది, రుద్రాణి ఎలాగో కొడుకుని సరైన క్రమంలో పెట్టలేకపోయింది, ఒక భార్యగా తన బాధ్యత నువ్వు తీసుకొని నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము మీకు సపోర్టుగా ఉంటాం, నీ భర్తను నువ్వే మార్చుకోమ్మా అని చెప్పేసి ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే చెప్తూ ఉంటారనమాట. సర్లే అని చెప్పేసి ఇక స్వప్న అయితే వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగినా కానీ రాహుల్ మాత్రం అస్సలు ఫీల్ అవ్వడనమాట. ఏదైతేనే గిల్ట్ నగలు అని చెప్పేసి ఎవరు గుర్తుపట్టలేదు, తెలుసుంటే నా స్వీటీ సంగతి బయటకు వచ్చేది, అమ్మయ్య ఆ సంగతి బయటపడి ఉంటే నన్ను ఏకంగా ఇంట్లోంచి గెంటేసేవారని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక తర్వాత సీన్లో రాహుల్ని అయితే ఇంటికి బయటికి తీసుకెళ్ళి ఇక చెంప పగలగొడుతుంది అనమాట రుద్రాణి. నిన్ను రాజుని చేయాలనుకున్న ప్రతిసారి నువ్వు బంటుగానే మిగిలిపోతున్నావు, పెళ్ళా నగలు దొంగిలించాలనే చండాలమైన ఆలోచన ఎందుకు వచ్చిందని అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ స్వప్న నిన్ను కుక్కలా ఆడిస్తుంది, నేను కూడా ఏం అనలేను అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటుంది అనమాట దిగులుగా. అయ్యో మమ్మీ దానికి అంత సీన్లు లేలే మమ్మీ అని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడు. రేయ్ తప్పు చేశానన్న ఫీలింగ్ కొంచెం కూడా లేదేంట్రా, నువ్వు మారవా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నువ్వే చెప్పావుగా మా, మన లక్ష్యం నెరవేరేదాకా అవేం ఉండకూడదని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. అందుకని మరీ ఎంతగా దిగజారిపోతావా అని చెప్పేసి గడ్డం పట్టుకొని ఒరేయ్ రాహుల్ నా మాట వినరా, రాజు స్థానంలో కూర్చునే వరకు ఇలాంటి పనికి మాలిన పనులు చేయకురా అని చెప్పేసి రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక రాహుల్ అయితే సరే మమ్మీ ఇక చేయనని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే రుద్రాన్ని కోపంగా చేసావనుకో ఆ స్వప్న కాదు నేనే నిన్ను చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక రాహుల్ అయితే తల పట్టుకొని ఇదేం మదర్ సెంటిమెంట్, అప్పుడే ప్రేమగా అప్పుడే కోపంగా ప్రవర్తిస్తారని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత సీన్లో రాజు కావ్య ఇద్దరు అయితే టీ తాగుదాం అని చెప్పేసి ఒక టీ షాప్ దగ్గర అయితే కార్ అయితే ఆపుతారనమాట. ఇక టీ అయితే ఆర్డర్ చెప్తారు. ఇక ఇంతలో యామిని అయితే ఒక కిల్లర్ని అయితే మాట్లాడుతుంది కదా, ఈ కావ్యని చంపమని, అతనైతే ఇంకో 3 రౌడీని అయితే వేసుకొని అక్కడికైతే వస్తాడనమాట. ఇక వీళ్ళని చూసి అదిగో వాళ్ళేరా మనం గొడవ పెట్టుకోవాల్సింది, ఆ కావ్యని ఆ రాజుగాడికి అనుమానం రాకుండా చంపేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి కావ్య రాజుల ముందు దగ్గరికి అయితే వచ్చి మాకు కూడా టీ కావాలని చెప్పేసి వాళ్ళు అయితే ఆర్డర్ చెప్తారనమాట. ఇక టీ తీసుకొని తాగుతూనే ఏంట్రా టీ ఎంత చండాలంగా ఉందని చెప్పేసి షాప్ వాడి ముఖం మీద అయితే కొట్టి గొడవ చేస్తూ ఉంటారనమాట. ఇక రాజుకి అయితే పాపం బాగా కోపం వస్తూ ఉంటుంది. కానీ కావ్య మాత్రం కోపం తెచ్చుకోవద్దండి, ఆగండి ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే కావ్య వాళ్ళు అయితే కావ్య గురించి అయితే ఇక పెట్ట మాంచి పెట్టలాడుతుందిరా, కానీ పిరికివాడికి ఎంత కత్తి లాంటివి అమ్మాయి ఎలా పడిందో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటారనమాట. అయితే కావ్య మాత్రం అసలు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇక రాజునైతే బలవంతంగా ఆగండి ఆగండి అని చెప్పేసి ఆపుతూ ఉంటుంది అనమాట. ఇక రౌడీలు అయితే ఇంకా అలా కావాలని ఇంకా అంటూ ఉంటారనమాట. ఇక కావ్య అయితే రాజుని బండి తీండి వెళ్ళిపోదని చెప్పేసి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట. రాజుకి అయితే వాళ్ళని కొట్టాలంటుంది, కానీ కావ్య మాత్రం బలవంతంగా కార్ అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇక షేక్ పాయింట్ బ్యాచ్ ఇంకా వాళ్ళైతే కార్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు. ఫాస్ట్గా పోనీమని చెప్పేసి కావ్య అయితే తొందర పెడుతూ ఉంటుంది అనమాట. కానీ రాజు మాత్రం ఇష్టం లేకపోయినా కావ్య చెప్పిందని చెప్పేసి ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడనమాట. కొంచెం దూరం వెళ్ళేసరికి పెద్ద అడవి అయితే రాగానే ఇక కావ్య అయితే కారు ఆపించి వాళ్ళతో మనకెందుకు నాతో రండి అని చెప్పేసి తీసుకొని పోతుంది అనమాట. అయితే రౌడీలు కూడా ఆ కారు పక్కనే ఆపి ఇక అడవిలోకి అయితే వస్తారు. అన్న వాళ్ళు అడవిలోకి పారిపోయారు కదన్న అని చెప్పేసి ఒక రౌడీ అయితే అంటాడనమాట. ఒక రకంగా మంచికేలేరా, అడవిలో చంపితే ఎవరికి తెలియదు, పద పట్టుకుందని చెప్పేసి అంటాడనమాట. ఇక లోపలికి అయితే వస్తారు అడవి లోపలికి. అయితే కావ్యరాజు ఇద్దరు లోపలికంటే వెళ్ళి ఒక చోట అయితే ఆగుతారనమాట. ఇంకా నేను పరిగెత్తలేను నా వల్ల కాదని చెప్పేసి ఒక చోట అయితే కూర్చుంటుంది అనమాట కావ్య.
అందుకే చెప్పాను, వాళ్ళ నుంచి పారిపోవడం కంటే వాళ్ళని కొట్టడమే ఈజీ అని చెప్పేసి రాజు అనగానే, మీరు కోమాలోకి వెళ్ళి గతం మర్చిపోయారు కదా, ఈ టైంలో గొడవలు ఎందుకు, అందుకే ఇలా చేశానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఫోన్ సిగ్నల్ చూసుకొని అపర్ణాదేవికి అయితే ఫోన్ చేస్తుంది. అత్తయ్య మేము అడవిలో ఇరుక్కుపోయాం అత్తయ్య అని చెప్పేసి అపర్ణాదేవికి చెప్పినా సిగ్నల్ లేకపోవడం వల్ల సరిగా అనిపించదు అనమాట. ఎంతలో రౌడీలు అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, రే వాళ్ళు అక్కడున్నారు పదండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు అనమాట. ఇక మళ్ళీ పరిగెత్తుతూ ఉంటారు రాజు కావ్య. ఇక ఫోన్ అయితే కట్ అయిపోతే ఇక మళ్ళీ కొండల వెనక దాక్కుని సిగ్నల్ రావడంతో ఇక మళ్ళీ అపర్ణాదేవికి అయితే ఫోన్ చేసి, మాకు ఇక్కడ కొంతమందితో గొడవ అయింది అత్తయ్య, మేము అడవిలో ఇరుక్కున్నాం, లొకేషన్ పంపిస్తున్నా, అప్పుకు చెప్పండి అత్తయ్య అని చెప్పేసి లొకేషన్ అయితే పంపిస్తుంది అనమాట. ఇక వెంటనే అపర్ణ ఇంద్రదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుకి అయితే విషయం చెప్తారనమాట. తీరా రౌడీలు అక్కడ కూడా వచ్చి వాళ్ళని చూసి అదిగో వాళ్ళు అని చెప్పేసి అనడంతో మళ్ళీ కావ్యరాజు అయితే పరిగెత్తుతూ ఉంటారు. ఇక లొకేషన్ షేర్ చేయగానే ఇక అప్పు అయితే చూసి ఇక ఫోన్ అయితే చేస్తాను అనమాట కావ్యకి. మళ్ళీ ఇక రిటర్న్ చేసేసరికి అప్పటికి కావ్య ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనమాట. ఇక అప్పు అయితే వెంటనే ఇందిరాదేవి అపర్ణాదేవులకి అయితే ధైర్యం చెప్పి, నేను కాపాడుతాను వాళ్ళని, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక వాళ్ళని వెతకాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు కావ్యలో మాత్రం ఆ రౌడీలు ఇంకా పరిగెత్తుతూ ఉండగానే ఒక చోట అయితే రాజు వాళ్ళని దాక్కొని చాటుగా కర్రతో కొట్టి మళ్ళీ కావ్యతో పాటు పరిగెత్తుతాడనమాట. అలా ఇవాళ ఎపిసోడ్ అంతా పరుగో పరుగు అనమాట కావ్యతో పాటు. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.